సంక్రాంతి పండగ ఏంట్రా టూయా టు అంటే చిల్ అవుతున్నావు. స్క్రిప్ట్ అయిపోయిందా? అయిపోయింది. మరి డబ్బింగ్, మరి యాక్టింగ్, విఎఫ్ఎక్స్, పోస్టర్ లో వీడియోయే రెడీ అయిపోయింది. అయినా ఏంటి నీ కంగారేంటి? కంగారు కాకపోతే కంగనా రనౌత్ వస్తుందా? అసలుకే సంక్రాంతి సీజన్. మన వీడియో చూడడానికి ఫ్యామిలీ ఐడియన్స్ అందరూ ఫ్యాన్లు ఏసీ వేసుకుని రెడీగా ఉంటారు. లేట్ చేయకుండా త్వరగా వీడియో అట్టండి. ఓకే. మళ్ళీ ఏమైందిరా? సబ్స్క్రైబ్ నోట్. ఓకే. సబ్స్క్రైబ్ నోట్ సొంతం సినిమాలోదైనా మీరంతా మా సొంత ఫ్యామిలీ. అందుకే ఏ పంతం పెట్టుకోకుండా ఇప్పుడే ఒక లైక్, షేర్, కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంటను కొట్టి మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. సంక్రాంతి పోయిందే తుమ్మెదా, కనుమ వచ్చేసిందే తుమ్మెదా. వదరా ఏం వండుతున్నావు? ఉప్మారా కాసి. అచ్చి బాబోయ్, ఉప్మానా? అన్నపూట ఆడని ఉప్మా వండుతాడా? అది కనుమరోజు. పోనీ రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది, పులిహోర కలిపేనా? ఊరుకోదనా, పులిహారి పొంగలనుకుంటాను. 3 రోజుల నుంచి కాయగూరలు తిని నోరు సప్పడిపోయింది. ఇవాళ మొక్క మింగాల్సిందే. కక్కలో ముక్కలో నాతో కాదమ్మా, ఎల్లి మీ అన్నయ్యని అడుగు. అనుబొమ్మలు పడుతున్నట్టుగా అరుపులేంట్రా? ఏమైంది? అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైపోయిందిరా? కొంపదీసి మీ వదిన ఉప్మా అయిపోయిందా? దాన్ని అప్పటికి చెప్పాను 100 గ్రాములు ఒక ఎక్స్ట్రా ఉండమని. యహా, ఇక్కడ డిస్కషన్ టిఫిన్ గురించి కాదు, చికెన్ గురించి. రోజు కాయగూరలు మేడని మేమైనా గేదెలమా? మేము ఈ రోజు నీసు తినాల్సిందే. అది కరెక్ట్ గా చెప్పినావు అబ్బి. ఈ సేమ్ సింహం మాంసంలోకి ఎలా సిక్కిపోయి ఉండదో చూడు. అవును బావా, మొక్కలు తిని ఇసుకొచ్చేసింది. ఈ రోజు ఎలాగన్నా కడుపులో మొక్కలు పాడాల్సిందే. ఎల్లి నాటుకోలు కొట్టించుకొచ్చి. ఎప్పుడు కోడిని తింటావు అబ్బి? ఈ దినము మంచి ఏటపోతునేద్దాము. ఎప్పుడు కోళ్ళు మేకలు అనుకుంటాను. రెయ్యిలో ఎప్పుడేసి పులసెట్ సాంగ్ అదిరిపోద్ది. నువ్వు వెళ్ళి చికెన్ వచ్చి. లేదు, పోతులు వేసేద్దాము. లేదు, రెయ్యిలో ఎప్పుడు కోళ్ళని మేకల్ని కాదురా, నన్ను తినేయండి. ఇదిగో నా ఏళ్ళని రైలు అనుకుని తినేరా. నా తలకే మాసం వేడేసుకోరా. ఇగో నా రెక్కలు ఇరిసేసి చికెన్ వింగ్స్ అనుకుని తినే. ఓరు బాబా, ఏంటి బావా మేము ఇప్పుడు ఏంటి అడిగేసినాము? చిరతపుల్లు, సింపాంజీలు గట్టి అడిగేసినామేటి? మార్కెట్ లో దొరికాయి కదా. అవన్నీ మార్కెట్ లో ఉంటాయి, కానీ నా పాకెట్ లోనే డబ్బులు ఉండవు. వాళ్ళ తగ్గరు ఇంత ఆడు. అయినా వాళ్ళకేంటి, నాకు కూడా నాన్ వెజ్ తినాలని ఉంది. మొన్న బండి కాల్చేసి బ్యాడ్ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఎలాగైనా గోటు తెచ్చేసి గుడ్ అయిపోవాలి. హే గూగుల్, కాల్ ముక్కు మామ. Okay, calling Muku Mama. విశ్వదాభి రామ, ముందు నేను చెప్పేది వినరా మామ? మరి చెప్పరా. మీ ఇంటి పక్కన గ్రౌండ్ లో గొర్రెలు గ్రాస్ తింటున్నాయి అన్నావు కదా, ఇప్పుడే అక్కడే ఉన్నాయేటి? ఇక్కడే ఉన్నాయి మావా. గ్రాస్ గట్టిగా తింటున్నాయా? గ్రాస్ మెత్తగా ఉంటది కదరా, మెత్తగానే తింటున్నాయి. నీ తొక్కలో పంచులు ఆపి ఓ బొక్కలు లేని సంచోటు పట్టుకుని వచ్చాయి. ఏరా, గడ్డి పెట్టడానికా? లేదు, కోసి వండి పెట్టడానికి. నువ్వు షర్ట్ వేసుకో, ఏయ్ నువ్వు లుంగి వేసుకో, ఏయ్ నువ్వు కట్టర్ వేసుకో, ఏయ్ దూరా ముందు నువ్వు ప్యాంట్ వేసుకో. కంగారులో ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినరా. 1 సెకండ్, ఈ పంచి ఏదో బాగుంది. ఏ కదా పంచికట్టు కూడా మర్చిపోయావు. ఒరే గొరిల్లా, కామ్గా ఉండరా. అవి గొర్రెలు కాదే, గొర్రెలు. మాకు తెలుసు. తెలిస్తే మరి ఇంకెక్కడెందురా? పదం. మనం వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు, ఆ మందలో గొర్రెని వేసుకెళ్ళిపోవడానికి. కొక్కరగా ఏంటి గొర్రెని ఎత్తారా? సార్ కాదు, ఈ గోర్. ఒరే ఆపరా నువ్వు నీ ఏదో కామెడీలు. ఏంటి ఇది కామెడీనా? ఏ ఆడియన్స్ మీకు నవ్వొచ్చిందా? ఏహే, ముందొచ్చిన పని చూడు. ఏంటి ఇప్పుడు మ్యాటర్ ఏంటి? నీకు ఆ గొర్రె కావాలంతే కదా? నాకు చెప్పచ్చు కదరా బాబా. ఆ సంచి వేర్ ఇస్ ద పార్టీ, మను వేర్ ఇస్ ద పార్టీ. ఈ గోనె పట్టు గోటే పెట్టు ఉండేద్దాం బొట్టి. ఈ గొర్రె వచ్చిండు, గొర్రె తెచ్చిండు. ఇదిగోరా మన నీ గోటు. ఎంజాయ్ పండగ. ఏంట్రా అంత సింపుల్ గా తెచ్చావు? ఇదంతా నాకు చాలా మామూలు విషయం. ఇంకెప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులకు నన్ను పలకండి. అబ్బా, సంచి మంచి బరువుగా ఉంది, మినిమం 10 కేజీలు ఉంటది. హే ముక్కు, టేక్ దిస్. ఏంటి గోరా ఇది? డైరీ మిల్క్ షాట్స్? అవి షార్ట్సే, కానీ డైరీ మిల్క్ కాదు, గోటివి. నాట్ చీ, సో స్వీట్. ఓ అబ్బా, నాన్నగారు. ఇది మే కాదరా, అప్రసాదవా జనవరి. నేను మాట్లాడేది మంత గురించి కాదు నాన్నగారు, ఈ మేక గురించి. మేక? ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా? పట్టుకురాలేదు నాన్నగారు, ఎత్తుకొని వచ్చా.
నేను బయట అరుగు మీద కూర్చుని ఆడుకుంటుంటే పరుగు పెట్టుకుని నా దగ్గరకు వచ్చింది. మే మే అన్నది. అదేమంటుందో తెలుసుకుందామని గూగుల్ ట్రాన్స్లేట్ ఆన్ చేస్తే మను నన్ను తిను అని అన్నది నాన్నగారు. దాని కోరిక నేనెందుకు కాదండమని తీసుకొచ్చా. ఆ నమ్ముద్ది కావట్లేదు. నిజం నాన్నగారు, కావాలంటే దాని నోటితోనే చెప్పిస్తా. ఏమే ఇందాకేమన్నావు నాన్నతో చెప్పు. చూసారా, సేమ్ ఇలాగే అందే, అందుకే పట్టుకొచ్చా. అవునరా, నీ వల్ల ఖర్చు లేకుండా మేక ఫ్రీగా వచ్చింది. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చి కొడుకు వస్తారంటారు. నీతో పాటు మేకను కూడా తీసుకొచ్చావు. శబాష్ రా. అమ్మతో నీకు 2 మూలీలు ఎక్స్ట్రా ఏమని చెప్తానులే. వెళ్ళు లోపల పట్టుకెళ్ళు. థ్యాంక్ యూ నాన్నగారు. అబ్బా, ఈ రోజు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయాం. అబ్బా, పొద్దున్నే లేచాక నా మొహమే చూసుకున్నట్టు ఉన్నాను. నాకు ఖర్చు లేకుండా కనుమ రోజు గట్టి ఎక్కిసింది. అరే కౌనే రే అందర్ దర్వాజా కోలో. ఎవడరాడు పోలో అనుకుంటే తలుపులు బాధేస్తున్నాడు. అరే ఎంతసేపు రా తలుపు తీనికి? మా తలుపు మా ఇష్టమయ్యా. ఒక్క బాత్ ఓపెన్ చేస్తాం, సెలేస్తా క్లోజ్ చేస్తాం. ఇంతకీ నువ్వెవడు? బాయ్. ఓకే బాయ్. అరే అరే ఆ బాయ్ కాదురా బాయ్, సుల్తాన్ బాయ్. ఏదో ఒక బాయ్. ఇంతకీ ఏంటి మ్యాటర్? నేను వచ్చింది మ్యాటర్ కోసం కాదు, మేక కోసం. ఈ దొంగ నా కొడుకు ఆ మేకను ఎక్కడి నుంచో దొబ్బుకొచ్చినట్టున్నాడు. ముందు ఇక్కడ కవర్ చేద్దాం, తర్వాత అక్కడ తోలు తీద్దాం. ఏంది బాయ్, ఏం మాట్లాడావు? బక్రా కిదర్? బకరా లేదు బగారా లేదు. వెళ్ళు. అరే మేక బాయ్, మేక. ఏటయ్యా మేక తోక అనుకుంటా నీ గోళ. ఎన్నిసార్లు చెప్పాలి మా దగ్గర లేదని? అయినా మా ఫ్యామిలీ అంతా ప్యూర్ వెజ్. ఆకుకూరలు తింటాం, మేకూరలు తినం. నాన్నగారు, అమ్మ చూడండి, ఇందాక తెచ్చిన మేకకు పేగులు పీకి పోటీ ఉండమంటే ఉండట్లేదు. పేగులా? నీకు బుర్రలో నరలేమన్నా కట్టయ్యా? బోటీ కూర? అబ్బాబే, బోటి కూర కాదు, తోట కూర. అబ్బా, తోటకూర కాదు నాన్నగారు, బోటీ కూర. నువ్వు ఆగరా. నాకు మొత్తం సమజ్ మే ఆ గయా, కుచ్ తో గడబడ్ హో గయా. నీస్తుంటే కడుపులో గడపడవద్దనే తినం. రేయ్ నకరాలు నక్కో, నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా దొప్పుకొచ్చిన పొట్టేల్కి పైసలు ఇవ్వు, లేకుంటే నీ తలకాయ తీసి తలకాయ మాసం వండుతా. మటన్ కోసం మటర్లు ఎందుకు లేని మస్తాన్ బాయ్. మస్తాన్నయ్ సుల్తాన్. ఏదో తాను డబ్బులు ఇస్తాను. ఇంతకీ ఎంత? 15,000, 25,000. 15 అంటే 15 కదా? కాదు నాన్నగారు, 19 అనుకుంటా. నీ కరెక్షన్ లోటే హిందీ పండితులాగా. లోపలికి మరీ 25,000 ఏంటి బాయ్? కొంటే 15, కొట్టేసిండ్రు కాబట్టి 25. 25 అంటే ఇప్పుడు నా దగ్గర లేవు గాని, కావాలంటే ఆ మేకపోతు బదులు ఇగో ఈ దొన్నపోతుని పట్టుకెళ్ళిపో. వీడిని ఏం చేసుకోవాలి? ఏదైనా చేసుకో. కావాలంటే ఆడు కళ్ళు కిడ్నీలు కోసి అమ్మేసుకో. అమ్మా చూడే, నాన్న నమ్మేస్తానన్నాడు. నిన్ను అమ్మేస్తానన్న బుద్ధున్న ఏదవ కొనుక్కోలేరా నాన్న, కంగారు పడకు. అమ్మయ్యా. ఏ చల్తీ, ఏంది పంచాయతీ? నాకు పోరాడొద్దు, పైసలు కావాలి. ఇప్పటికిప్పుడు పైసలు కావాలంటే ఎక్కడి నుండి తేవాలి? వచ్చేసాడు. అచ్చం సునామి కబ్బా మగుడు. బాబుకొస్తే కబాబు తింటాడు. ఏ వసూలు పైసా వసూలు. ఏయ్ సుల్తాన్ బాయ్ ఈడా, కైమా కొడతా. సుల్తాన్ బాయ్ ఇదేంటి ఇక్కడ ఉన్నాడు? కనబడితే నిజంగానే కైమే కొడతాడు. జంపు. ఏమ్రా ఎలుగు బంటి, నోరు కదపవేంటి? ఇదిగో నా దగ్గర 25,000 లేవు కానీ 5,000 ఉన్నాయి. కావాలంటే మిగిలిన డబ్బులు వాయిదాలో కట్టేస్తా. ఇది తీసుకుని వెళ్ళిపో బాబు. ఈ నెలకి వదిలేస్తున్నా, నెక్స్ట్ మంత్ కి పూరా పైసే చాయే. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. నాన్నగారు, డబ్బులు నిజంగానే వాయిదాలో కట్టేస్తారా? డబ్బులు కట్టడం కాదురా, నేను చెట్టుకు కట్టేసి కొట్టాలి. ఆ సుల్తాన్ బాయ్ గారు మేక దొబ్బుకొచ్చి దొరికింది నేను తినమందని చెప్తావా? ఆడేదో మంచి మూడ్ లో ఉన్నాడు కాబట్టి పైసలు తీసుకెళ్లాడు, లేకపోతే మన ప్రాణాలు తీసుకెళ్లేవాడు. ఇంకోసారి ఇలాంటి తలదెక్క పనులు చేసావంటే మేక బదులు నిన్ను కోస్తాను. ఒరే సమరా, బంగారం లాంటి పెంగాణి ప్లేట్ పగలగొట్టావు కదరా. ఓసే లక్ష్మి, ఈ ప్లేట్ ఎందుకు పెట్టావే? అసలుగే మా ఆఫీస్ వాళ్ళు వార్షికోత్సవం అని ఇచ్చారు. మీరే కదండి గెస్ట్లు వచ్చినప్పుడు పెంగానే ప్లేట్లు గాజు గ్లాసులే వాడమన్నారు. అబ్బా కర్రీ సూపర్ అండి అక్క, నీ చేతులు ఏదో మ్యాజిక్ ఉన్నాయి. ఈ మటన్ ముక్కలాగా లేవే అక్క, దూది ముక్కలాగా ఉన్నాయి. నోట్లో వేసుకుని నా అట్ట కరిగిపోతున్నాయి. అవునుందినా, ఇంకో 2 మూలికలుంటే ఇయ్యి, జుర్రేస్తా. ఏంట్రా జుర్రేసేది బర్రెలాగా? ఇంక తిన్నది చాలు, లేచి చేతులు కడుక్కోండి. ఇంకొంతసేపు ఉంటే ఆ చేతులు కూడా తినేసేలా ఉన్నారు. అబ్బా సూపర్ ఐడి ఇచ్చావనియా. తినడం కాదు గాని నాకెంతో అనవసరంగా వాటర్ వేస్ట్.
ఒరే 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 ఇలా ఉన్నారేంట్రా? అంకుల్ ఏంట్రా? మటన్ కర్రీ భలే ఉంది అంకుల్. నాకెందుకు చెప్తున్నావు? మీ ఆంటీకి చెప్పు. సినిమా హిట్ అయితే అందరూ హీరోనే మెచ్చుకుంటారు, కానీ ప్రొడ్యూసర్ ఎవరు పట్టించుకోరు. కానీ నేను అలా కాదు అంకుల్, ప్రొడ్యూసర్ గే చెప్తా కర్రీ భలే ఉంది. ఫస్ట్ టైం రా ఇంత భారీ బడ్జెట్ పెట్టి బొక్కలో సినిమా తీయడం. ఊరుకోండి అంకుల్, ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. ప్లీజ్ రా, సానుభూతి వద్దు. వెళ్ళిపో వెళ్ళిపో. అనయ్య తినడం అయిపోయింది కాబట్టి మరి నెక్స్ట్ ఏంటి ప్లాన్? ఆ పక్కేసి బొబ్బోండి. బొబ్బడానికి ఏంటని హైదరాబాద్ వచ్చింది, పదా అలా బయటికి వెళ్దాం. ఆ బయటగా ఇంకెక్కడికి వెళ్తావురా? నిన్నే కదా ఎగ్జిబిషన్ కి వెళ్ళాం. అదొకటే ఉంది ఏంటని హైదరాబాద్ లో ట్యాంక్ బండ్, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా మందిరం అన్ని తిరిగి వచ్చేద్దాం. బా హుసేన్ సాగర్ మర్చిపోయావా? అది ట్యాంక్ బండ్ కాడే కదరా ఉండేది. మీరంతా యాడికన్నా పొండి, నేను మాత్రం బుద్ధుడు గారికే పోతా. అది కూడా ట్యాంక్ బండ దగ్గరే కదా ఉండేది. బుర్ర తక్కువ. ఏమన్నా ఏమంటావు? మీరు అందరూ ఫిక్స్ అయ్యాక ఇంక నేనేమంటాను? పదండి బస్సులో తిప్పేద్దాం, బడ్జెట్ లో అయిపోద్ది. నాన్నగారు ఓలాలో 7 సీటర్ బుక్ చేస్తానండి. ఒకటి సరిపోద్దా, 2 బుక్ చేయమంటారా? అబ్బా, ఇది సరిపోద్దా? ఇంకోటి ఇమ్మంటావా? ఎప్పుడు నన్నే కొడతారు. అలానే ఓ బాబా, వీరసింహారెడ్డి సినిమాకు పోదాము. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. అది వీరసింహారెడ్డి. పుట్టింది పులిచర్ల. డైలాగ్ ఎదురా రే, సౌండ్ ఏది? మా బాలయ్య మూవీని మ్యూట్ లో చూపెడతారా? ఉండండిరా, మీ తెరని తెగ నరుగుతా. జై బాలయ్య. ఎంత బాబు? బిగ్ స్క్రీన్ కదా సార్, కొంచెం బిగ్ అమౌంట్. బాదా బంతట ఆడదాము. ఆహా, నా క్రికెట్ రాదు. నేను అనేది క్రికెట్ కాదేశ్, గుడ్లన్నీ కింద నిలబెట్టి బండరాలతో కొట్టేస్తారు కదా అది. అది బౌలింగ్ అనుకుంటా. ఏదో ఒక లింగ్. లెట్స్ గో అండ్ ప్లేయింగ్. ఎంత? గ్లాస్ కొంచెం కాస్ట్లీ సార్, ఇంపోర్టెడ్. అనయ్య అనయ్య అది చేయించుకుంటాను అనయ్య. ఎంత? మీ వాడు కొంచెం ఎక్కువసేపు నొక్కించుకోని ఇంక. అమౌంట్ ఎంత చెప్తే ఐ విల్ బి పేయింగ్. నాన్నగారు పాప్కార్న్ తింటానండి. ఎంత? 200 అండి. పాప్కార్న్ 200? 20 రూపాయలే కదరా. నేను అడిగేది KFCలో చికెన్ పాప్కార్న్ నాన్నగారు. అంకుల్ గుర్రెక్కుతాను అంకుల్. ఏవండి మురి మిక్చర్ తింటానండి. మాయే ఆ స్పైడర్ మ్యాన్ బొమ్మ కొనవా? డాడీ మేకప్ కిట్. ఆ! ఇది పండగ కాదు, నాకు పెద్ద అండగా. రాబందులైనా ఎముకలు వదిలేస్తాయి, కానీ ఈ బంధువులు అవి కూడా వదలరు. అసలు వీళ్ళని నించోబెట్టి నరికియాలి, ఒంగోబెట్టి వాయించేయాలి, పడుకోబెట్టి పాతేయాలి. వీళ్ళ పెట్టిన ఖర్చులకి వరల్డ్ బ్యాంక్ అప్పు అడిగినా తప్పలేదు. సానుభూతి లేకుండా సాంతం నాకిచ్చారు, బోడిగుండు కొట్టేశారు. చిచ్చి. అనయ్య పండగ అయిపోయింది కదా, ఇంక మేము బయలుదేరతాంరా. బా ఓకే బా, వంట నైతేనా వీ ఎంజాయ్డ్ లాట్. అసలు నువ్వు అక్క పిల్లలు మీ అందరితో పండగ గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఆవిడలు కూడా వచ్చింటే చాలా సంతోషించారు బా. అవునన్నా, నా కత్తిలాగే ఈ పండగ కూడా కత్తిలా జరుగున్నది. ఈడెంత ఎంజాయ్ చేసినాము, మా ఊర్లో 10 దినాల పాటు చెప్పుకుంటాను. సరే బయలుదేరండి. అనయ్య వెళ్ళే ముందు ఒకటి ఇద్దామని. ఏంట్రా అది? చిన్నప్పటి నుంచి మన అనుతలకి ఏం పెట్టలేదు కదా, అందుకే గొలుసు తీసుకొచ్చాను. రే కాశీ, బంగారం గొలుసు అంటే చాలా రేట్ ఉంటది కదరా. మీ మీదుండే ప్రేమ కంటానా అన్నయ్య? అన్నా ఇదో ఈ లచ్చపట్టు. 1,00,000? ఎందుకురా? భోగి రోజు నీ బండి పోయిన కాడి నుంచి నీ మొహంలో అసలు విరిగేయలేదు. ఇదో దా ఈ లచ్చ పెట్టి మంచి బండి కొనుక్కో. అసలుకైతే నేనే కొనిద్దాం అనుకున్నా అన్న, కానీ నీకేమిష్టమో నాకన్నా బాగా నీకే ఎరుగా, అందుకే క్యాష్ ఇచ్చుండా. ఒరే ఇప్పుడు ఎన్ని ఎందుకురా, వద్దురా. ఇంకేం మాట్లాడకన్నా, నువ్వు తీసుకోపోతే ఇదిగో నా కత్తి మీద ఒట్టు. ఒరే మనుగా, ఈ మార్కెట్ లో కాజల్ కోడికొట్టుకి కోళ్ళు సప్లై చేసేది మనమే. నీకు చికెన్ అంటే బాగా ఇష్టం కదరా, నీకు ఎప్పుడన్నా చికెన్ తినాలనిపిస్తే ఆ కొట్టుకాడికి వెళ్ళిన పేరు చెప్పు. రేట్ తగ్గిస్తాడా మావయ్య? లేదేశ్, మనకు కూడా రేట్ ఏంటి, ఫ్రీకి ఇచ్చేస్తాడు. మొమాటలు గట్ట పడకరోయ్, ఎంత కాలుతా అంత ఎత్తాడు. సరే అనయ్య మేము లైట్ చేస్తాం, టైం అయిపోతుంది. రే ఒక్క నిమిషం. సారీరా, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు పెట్టే ఖర్చును చూశాను గాని మీరు పంచే ప్రేమను చూడలేకపోయాను రా.
నేను ఎంత చిరాకు పడ్డా భరించారు, ఎంత కోపడ్డా సహించారు. కానీ చివరికి మీ ప్రేమతో నా కళ్ళు తెరిపించారు. ఏ ఊరుగానయ్యా తగే మోసలు అయిపోతున్నా. లేదురా, మీరు వెళ్ళిపోతే బాగుంటది అనుకున్నాను, కానీ ఇంత బరువుగా ఉంటదని ఇప్పుడే తెలిసింది. ఓరి బాబు ఎంత ఎమోషనల్ పూల్ పెట్టరా నువ్వు. అయినా మనలో మనకి ఎలాంటి అన్నిటి. నువ్వు అట్ట మాట్లాడు కన్నా మాకు మళ్ళీ ఉండిపోవాలనిపిస్తుంది. అన్నయ్య చెప్పాలంటే ఏదోలా ఉంది. బండికి టైం అవుతుందిరా, ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ పండగకి వచ్చేద్దాంలే. పండగ చేసుకోవాలంటే పండగే రావక్కర్లేదు, ఇంటికి చుట్టాలు వస్తే ప్రతిరోజు పండగే. అమ్మడి అమ్మ, అందరూ ఏదో డైలాగ్ చెప్పారు, మనం కూడా డైలాగ్ చెప్పేస్తే సీన్ ఫుల్ అయిపోద్ది. చూడండి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, రైలు కదలాలంటే పట్టాలు ఎంత ఇంపార్టెంట్, ఫ్యామిలీ కదలాలంటే చుట్టాలు కూడా అంతే ఇంపార్టెంట్. ఇలాంటి కంపారిజన్లు చేస్తే నిన్ను కొట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ రా. అంకుల్ కొట్టండి. ఫోన్ అవుతుంది. రే, నువ్వు ఇంకా బతిగా ఉన్నావా? అవునరా, నువ్వు పండక్కి ఇక్కడికి వస్తానన్నా, పండగ కూడా అయిపోయింది, ఇంకా రాలేదేంటి? ఏమైందిరా? నేను ఇండియాకి టికెట్స్ ఆస్కుడు, వాడు సన్ ఆఫ్ ఇండియా రిలీజ్ టికెట్స్ బుక్డు, దాంతో నేను బుక్డు. ఇంతకీ ఎవడరా ఫ్రెండ్? తీయగా ఉంటుంది తేనే, ఆడికా టికెట్స్ బుక్ చేసింది నేనే.